అమ్మా నేను స్కూల్ నుంచి వచ్చేసాను, నాకు తినడానికి ఏమైనా పెట్టొచ్చు కదా. సించాన్, షీరోని వాకింగ్ కి తీసుకెళ్లి 2 days అయింది. అసలు షీరోని తీసుకెళ్లే ఉద్దేశం ఉందా నీకు? వెంటనే ఇప్పుడే షీరోని వాకింగ్ కి తీసుకెళ్ళు. అరే మళ్ళీ మొదలు పెట్టిందమ్మా. అమ్మా నేను తీసుకెళ్తాను, నాకు ఫస్ట్ ఏమైనా స్నాక్స్ పెట్టు. షీరోని వాకింగ్ తీసుకెళ్లిన తర్వాతే నీకే స్నాక్స్ కావాలంటే ఆ స్నాక్స్ ఇస్తాను. అబ్బా పెట్టాను కదా ట్విస్ట్. సరే తీసుకెళ్తాను. హే షీరో, స్నాక్స్ బాగా మెక్కినట్టున్నావు. పద నేను నీకు వాకింగ్ కి తీసుకెళ్తాను, నీ వల్ల నా స్నాక్స్ అన్ని కట్ అయ్యి. పద షీరో వెళ్దాం. ఈ షీరో గడి పనే బాగుంది. రోజు పొద్దున్న 10ంటికి లెగుస్తాడు. అమ్మ వీడికి బాగా అన్ని పెడుతుంది, 3 పూట్ల బాగా తింటాడు. నేను మాత్రం స్కూల్లో ఎంత కష్టపడుతున్నాను ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడానికి. ఏ షీరో, నువ్వు కూడా రేపటి నుంచి స్కూల్ కి రావాలి, సరే కదా? అరే సించాన్ గాడేంటి షీరోని వాకింగ్ తీసుకెళ్తున్నట్టున్నాడు. సరే ఒకసారి వెళ్ళి కలిసేసొద్దాం. అరే సించాన్, ఎక్కడికి రా వెళ్తున్నావు? షీరోతో వాకింగ్ వెళ్తున్నాం ఏంట్రా? అవునరా వెంకీ, షీరో 2 రోజుల నుంచి బాగా మెక్కేసింది కదా, దానికి అరిగించడానికి నేను వాకింగ్ తీసుకెళ్తున్నాను. అవును కదా షీరో? సరేరా వెంకీ, ఏంటి ఇలా తిరుగుతున్నావు? ఏం లేదురా సించాన్, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి క్రికెట్ ఆడుకుంటున్నాం. నువ్వు కూడా ఏమైనా వస్తావేమో అని అడిగాను. సరే సరే, క్రికెటే కదా ఆడతాం మనమందరం కలిసి వెళ్ళి. మరి షీరోని ఎక్కడ పెడతావురా? షీరో, వాకింగ్ అని వచ్చావు కదా, వెళ్ళి వాకింగ్ చేసుకో. నేను వెంటనే ఇక్కడే ఆడుకుని వచ్చేస్తాను. గంటలోగా ఇక్కడే ఉండాలి, లేకపోతేనా నా సంగతి నీకు తెలుసు కదా. పదరా వెంకీ, మనం అందరం వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం. అరే ఇక్కడ ఏంటి షీరా ఉంది? సించాన్ గాడు ఇక్కడ వదిలేసినట్టు ఉన్నాడు. సరే నేను మన షాప్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ దీనికి ఏమైనా ఫుడ్ పెడతాను. ఈ సించాన్ గాడు ఒక్క పని కూడా సరిగ్గా చేయడు, ఎప్పుడు నా షాప్ కు వచ్చి బానే తింటాడు. షీరోకి ఏమైనా పెడుతున్నాడో లేదో. పాపం షీరోని మన షాప్ దగ్గరికి తీసుకెళ్లి ఏమైనా పెడదాం. షీరో ఇలా రా, నిన్ను బయటికి తీసుకెళ్లి నీకు బోల్డ్ అని స్నాక్స్ కొని పెడతాను నా షాప్ లోని. పదో వెళ్దాం, కొంచెంసేపు నీకు అలా తిరిగినట్టుంటుంది. ఈ తొంటారి సించాన్ గాడు ఇక్కడ ఆడుకుంటా ఉంటాడు. పద నిన్ను తీసుకెళ్లి గోల్డ్ అని స్నాక్స్ పెడతాను. ఆహా, బాగా హుషారుగా ఉన్నట్టున్నావు కదా, పద వెళ్దాం. అరే పతులు, ఇంకో ఎవరిని తీసుకొచ్చానో చూడు. షీరో ఇది సించాన్ గడి పెంపుడు కుక్క. దీన్ని మనం ఈ రోజు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకో. నాకు ఎలాగో సరుకులు తెచ్చుకునే పని ఉంది కదా, నేను వాటికి వెళ్తున్నాను. నువ్వు మాత్రం షీరోని చాలా జాగ్రత్తగా చూసుకో. అరే మోటు, అవన్నీ నాకు వదిలే. నువ్వు ఎందుకు తెచ్చావో నాకు తెలుసులే, నేను చూసుకుంటానులే. బాగా పెడతాను దీనికి. రా షీరో, రా రా రా, ఇక్కడ కూర్చో, నీకు కొన్ని స్నాక్స్ పట్టుకొస్తాను ఇప్పుడే. షీరో జాగ్రత్తగా ఉండు, ఇక్కడే సించాన్ గాడు ఇలాగే వస్తా ఉంటాడు. స్నాక్స్ అన్ని తినడానికి వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్తాడులే. సరే పతులు, నేను వెళ్తున్నాను. షీరోని చాలా జాగ్రత్తగా చూసుకో, సరేనా? మోటు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. షీరో రా రా రా, షీరో ఆడుకుందాం. నీకు మంచి ఫుడ్ పెడతాను రా. సరే నేను వెళ్తున్నాను ఇంకా. ఏ షీరో, నువ్వు ఇక్కడే ఉండు, నేను కొన్ని స్నాక్స్ పట్టుకొస్తాను. ఈ షీరో ఏంటి ఇక్కడుంది? ఈ షీరోని ఎలాగైనా ఎత్తుకెళ్ళిపోవాలి. ఏ షీరో, నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్నుప్పుడు ఎత్తుకెళ్ళిపోతాను ఏదో ఒక మ్యాజిక్ చేసి. రా షీరో, నిన్ను మోటు అంకుల్ షాప్ లో పెట్టాడా? ఆ సించాన్ గడ్ నిన్ను అమ్మేశాడా? సరే నిన్ను ఇప్పుడు పట్టుకెళ్ళిపోతాను. అరే గ్రాని, నువ్వేంటి ఇక్కడ వచ్చావు? నీకేమైనా కావాలా స్నాక్స్? నాకు స్నాక్స్ ఏమీ ఎక్కర్లేదు, నేను సించాన్ బంధువుని. వాళ్ళ డాగ్ ఎక్కడికో పారిపోయిందంట, దాన్ని వెతుకుతూ నేను వచ్చాను. నా అదృష్టం ఏంటో తెలియదు గాని ఇది మీ షాప్ లోనే ఉంది. సరే నేను దీన్ని తీసుకెళ్లి సించాన్ కి ఇచ్చేస్తానులే. అవునా గ్రాని, నువ్వు తీసుకెళ్లి ఇస్తావు కదా, మళ్ళీ ఎక్కడికైనా తీసుకెళ్లిపోతావా? అరే నా మీద నమ్మకం పెట్టుకో, నేను తీసుకువెళ్తానులే, నువ్వేమి భయపడకు. సరే తీసుకెళ్తున్నావు అంటున్నావు కాబట్టి తీసుకెళ్ళు, కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళు. మళ్ళీ సించాన్ చాలా ఏడుస్తాడు. మోటు అంకల్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు, కానీ నువ్వు బంధువు అంటున్నావు కదా, కాబట్టి నువ్వు తీసుకెళ్లొచ్చులే. తీసుకెళ్ళు. రారా షీరు, వెళ్ళాం మనం ఇంకా. చాలా రోజుల తర్వాత చాలా బాగా క్రికెట్ ఆడుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళి అమ్మ ఇచ్చే స్నాక్స్ అన్ని బాగా తినాలి. సరే ఇంకా వెళ్దాం. అరే వెంకీ, రేపు కలుసుకుందాం, బాయ్. సరేరా సించాన్, రేపు కూడా ఆడుకుందాం రా క్రికెట్. సరేరా వెంకీ.
నేను ఇంకా వెళ్తున్నాను. అమ్మా స్నాక్స్ అన్ని తీసుకురా అమ్మా. హా సించాన్, నీకోసం నేను స్నాక్స్ తీసుకొస్తున్నాను. నువ్వు ఒక చోట వెళ్ళి కూర్చో. హ్యాండ్ వాష్ చేసుకున్నావా? కాళ్ళు చేతులు కూడా కడుక్కుండ్రా. అప్పుడే నీకు స్నాక్స్ పెడతాను. షీరో ఇంటికి వచ్చేసింది కదా. ఏంటి, షీరో ఇంటికి రాలేదా అమ్మా? అరే సించాన్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే కదా తీసుకెళ్ళా. అవునరా కిక్కు, తీసుకెళ్ళాను గాని అది ఇంటికి వచ్చేసిందేమో అనుకున్నాను. నేను గ్రౌండ్ దగ్గర దాన్ని వదిలేశాను. అది ఇంటికి రాలేదా? అరే సించాన్, చాలా పెద్ద తప్పు చేసావురా. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అడగడం మర్చిపోయాను. ఇది అమ్మకు తెలిసిందా? అమ్మా, ఈ రోజు నా అసలు రూపం చూస్తావురా. షీరోని సాయంత్రం కల్లా తీసుకురాలేదనుకో, నీ పని చెబుతాన్రా. షీరోని వెంటనే వెళ్ళి అందరూ పట్టుకురండి, లేదా మీ మక్కలు ఇరగొడతానురా. అమ్మ బాబాయ్, చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను నేను. షీరోని సాయంత్రం కల్లా తీసుకురావాలా? అది ఎక్కడికి వెళ్ళిందో నాకే తెలియట్లేదు. అరే హిమవరి, కిక్కు, మీరేమో నాకు హెల్ప్ చేయాలి. సరే సించాన్, ఒకసారి కూల్ గా ఉండు, ఆలోచిద్దాం. షీరో ఎక్కడెక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచిద్దాం మనం. సరే, ఒక విషయం చెప్పు, షీరో నువ్వు సరిగ్గా ఎక్కడ వదిలేసావు? అరే కిక్కు, నేను వాడిని గ్రౌండ్ దగ్గరే వదిలేశాన్రా. వాడి ఇంటికి వచ్చేసాడేమో అనుకున్నాను నేను, కానీ ఆడు ఎక్కడికో తప్పించుకున్నాడు. ఇప్పుడు సాయంత్రం కల్లా ఎలా తీసుకొస్తావండి? అరే కిక్ అన్నయ్య, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మనం పాంప్లెట్ లా తయారు చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. పోలీసులకు కూడా చెప్దాం. అప్పుడు పోలీసులు అందరూ ఎత్తుకుతారు కదా. ఆ హిమవరి, మంచి ఐడియానే చెప్పావు. సించాన్, మన అందరం కలిసి ఒక పాంప్లెట్ తయారు చేద్దాం. అప్పుడు అందరం కలిసి ఊరంతా పంచుదాం. అప్పుడు షీరో ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది కదా. అవునరా కిక్కు, తొందరగా మనం పాంప్లెట్స్ అన్ని ప్రింట్ చేద్దాం. అరే సించాన్, మనం ప్రింటింగ్ వెళ్ళట్లేదు. మన చేత్తోనే మనం డ్రాయింగ్ వేసి షీరో కనిపించట్లేదని ఒక దాని మీద రాసి మన నెంబర్ కూడా పెడదాం రా దాంట్లో. సరేరా కిక్కు, తొందరగా తయారు చేద్దాం. ఇదిగోరా సించాన్, నేనైతే తయారు చేసేసాను. మీరందరూ కూడా ఇలాగే తయారు చేయండి. అలాగే కిక్కు, నేను కూడా తయారు చేస్తున్నాను. అలాగే కిక్ అన్నయ్య, నేను కూడా తయారు చేస్తాను. అమ్మా, చాలా కష్టపడిన తర్వాత మనం అందరం పాంప్లెట్స్ అయితే తయారు చేసాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మన షీరో తప్పిపోయిందని చెప్దాం. అప్పుడు పోలీసులు ఎతుకుతారు, మనం కూడా ఎతుకుదాం. అవునరా కిక్కు, పద ఫాస్ట్ గా వెళ్దాం. అరే పోలీస్ అంకుల్, తొందరగా బయటికి రండి. చెప్పండి పిల్లలు, ఏంటి ఇటువైపు వచ్చారు? మీకేం సమస్య వచ్చింది? అరే పోలీస్ అంకుల్, మా షీరో కనిపించడం మానేసింది. తను ఎక్కడుందో మీరే వెతకాలి. ఏంటి, ఆ తెల్ల కుక్కే కదా? అవును పోలీస్ అంకుల్, ఆ తెల్ల కుక్కే. అది చాలా సేపటి నుంచి కనిపించట్లేదు. అరే పిల్లలు, మీరు సరిగ్గానే చూసారు కదా, ఊరంతా ఎతికారా? హా పోలీస్ అంకుల్, మేము ఊరంతా ఎతికాం, పాంప్లెట్స్ కూడా పంచిపెట్టాం. ఇది చూడడానికి ఎలా ఉంటుందో చూడండి. ఆహా, ఇప్పటికే చాలా కేసులున్నాయి బాబు. ఇది వెతకడానికి మాకు ఒక వారం రోజులైనా పడుతుంది. మీ కేసు ఓపెన్ చేయడానికి ఇంకో 3 రోజులు పడుతుంది. కాబట్టి 2 రోజులు చూద్దాం. అప్పటికి షీరో రాకపోతే అప్పుడు చూద్దాంలే. అరే పోలీస్ అంకుల్, ఏంటి అలా మాట్లాడుతున్నారు? మేము ఎంత బాధపడుతున్నాం. మేము పొద్దున్న నుంచి మా షీరో కోసం ఎతుకుతున్నాం. మీరు ఒక్క మాటతో 2 రోజుల తర్వాత ఎతుకుతానంటున్నారేంటి? మాకు ఇప్పటి నుంచినే వెతకాలి. అవును పోలీస్ అంకుల్, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరందరూ మాకు హెల్ప్ చేయడానికే కదా ఉన్నారు. కాబట్టి మీరు తొందరగా వెతకాల్సిందే, అది కూడా ఉప్పటి నుంచని. అరే పిల్లలు, మీరు చాలా ఎక్కువ అవుతున్నారు. ఒక కుక్క పిల్ల కోసం ఇంతలా మేము ఎతకలా? పోండ్రా పోండి, మేము అసలు ఎతకనే వెతకం. మీ కేసు కూడా అసలు తీసుకోము. ఏం చేసుకుంటారు చేసుకోండిరా. అరే పోలీస్ అంకుల్, కొంచెం మమ్మల్ని క్షమించండి. వాళ్ళు ఇద్దరు ఆవేశంలో అలా అరిసేశారు. ప్లీజ్ ఎత్తుకడం మొదలు పెట్టండి. ఒక్క పోలీస్ నేను మాతో పంపించండి. మాట్లాడిందంతా మాట్లాడిన తర్వాత నేను పోలీసులు పంపిస్తాను మీకోసం. ఎవరిని పంపించాం, మీ కేసు కూడా తీసుకో. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే సించాన్, హిమవరి, ఇప్పుడు ఎలా ఎత్తకాలి? అరే కిక్కు, వీళ్ళ దగ్గర మనం అసలు ఉండదురా. తొందరగా వెళ్ళిపోతాం కదా. అవునన్నయ్య, మన దగ్గర మన చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. రే, ఈ పిల్లలేంటి ఎక్కడున్నారు? షీరోని తీసుకున్నాడో లేదో వాళ్ళ బంధువులు వచ్చి తీసుకు వెళ్లారు. పాపం సించాన్ తన దగ్గర అంత మంచి కుక్కున్నా ఏమీ పట్టించుకోడు ఎప్పుడు. ఒకసారి వెళ్ళి మాట్లాడేసొద్దాం. అరే సించాన్, ఏంట్రా కుక్క పిల్లతో బాగా ఆడుకోవచ్చు కదా, తనతో ఎందుకు అలా బిహేవ్ చేస్తావు? తనని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటావు. అరే పత్తులు అంకుల్, మీరేంటి షీరో గురించి మాట్లాడుతున్నారు? మీరేమన్నా షీరోని చూసారా? చూడమేంట్రా, నీ దగ్గరికి మళ్ళీ వచ్చేసింది కదా షీరో. షీరో నా దగ్గరికి రావడమా? గ్రానీ అని మీ రిలేటివ్స్ ఎవరో ఉన్నారంట కదా, వాళ్ళు షీరో తప్పిపోయిందని ఎతుకుతున్నారంట. దాంతో నేను తీసుకెళ్లి సించాన్ గడికి ఇస్తానని చెప్పారు. నీకివ్వలేదా? అరే పత్తులు అంకుల్, మీరు చెప్తుంది నిజమేనా? అవునరా పిల్లలు, నేను చెప్తుంది నిజమే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అలా అయితే షీరో ఇప్పటికి ఇంటికి వచ్చేయాలి కదా. ఒకసారి అందరం కలిసి ఇంటికి వెళ్దాం పదండి. పదండి, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. అరే సించాన్ అన్నయ్య, అసలు ఇక్కడ షీరోనే లేదు. షీరో ఇంకా ఇంటి దగ్గరికి రాలేదు. అరే నేను చెప్పాను కదరా మీకు, షీరో లేకపోతే లోపలికి రావద్దు అని. ఆయన ఎందుకు లోపలికి వస్తున్నారు? బయటికి పోండి. అమ్మా ఒకసారి ఆగు, ఏదో ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి, షీరో కనిపించట్లేదని బాధపడుతున్నారా? బాధపడకండి, ఎందుకంటే అది నా దగ్గరే ఉందిరా.
అరే గ్రాని, మా షీరోను మళ్ళీ కిడ్నాప్ చేసావా నువ్వు? మా కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తున్నావు నువ్వు. ఇదేమి ఆనందం గ్రాని నీకు? నా దగ్గర నయా పైసా లేదు. నాకు వెంటనే లైక్స్ కావాలి కాబట్టే నేను ఈ షీరోని కిడ్నాప్ చేశాను. నాకు వెంటనే లైక్స్ ఇవ్వండి, అప్పుడే మీ షీరోని మీకు వదిలేస్తాను. ఇప్పుడు లైక్స్ కావాలంటే ఎలా తీసుకొస్తాం మేము? మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమను, అప్పుడు లైక్ చేయమను. అప్పుడు వాళ్ళు బోల్డెన్ లైక్స్ నాకు పంపి మీ షీరోని మీరు తీసుకువెళ్ళండి రా. అమ్మో, ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. మా సబ్స్క్రైబర్స్ కూడా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళని రోజు లైక్స్ కొట్టమంటుంది. దీన్ని ఎలా ఆపాలో అర్థం అవట్లేదు. సరే పిల్లలు, ఈ ఒక్కసారికి లైక్స్ కొట్టేయండి. ఈ గ్రానీని చెప్తాను, మన లైక్స్ అన్ని దొబ్బేస్తుంది ఈ గ్రానీయే. సించాన్ చెప్పరా లైక్ చేయమని. అవును పిల్లలు, ఈ లైక్స్ అని ఎప్పుడు గ్రానీయే దొబ్బేస్తుంది. మనకు అసలు లైక్స్ ఏ ఉండట్లేదు. ఈ ఒక్కసారికి లైక్స్ కొట్టండి, మనం మళ్ళీ ఎప్పుడైనా లైక్స్ తీసుకుందాం. ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. అరే గ్రానీ, మా దగ్గర అసలు లైక్స్ ఏ లేవు. అన్ని లైక్స్ నీకే ఇచ్చేస్తున్నాం. మాకు బతకడానికి కూడా ఏమీ లేదు. కానీ మా షీరో కోసం మేము ఏదైనా చేస్తాం. మా సబ్స్క్రైబర్స్ మాకు హెల్ప్ చేస్తారు. లైక్స్ వచ్చిన వెంటనే నేను మీ షీరోని పంపించేస్తాను.